తెలంగాణలో గడిచిన 24 గంటలలో కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తెలంగాణలో గడిచిన 24 గంటలలో కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.